అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డికి అనంతపురం జిల్లా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఏడాదిన్నర క్రితం మహేశ్వరరెడ్డి అనే యువకుడు తాటిచర్ల సమీపంలోని రైల్వే ట్రాకుపై ఆత్మహత్య చేసుకున్నాడు. మహేశ్వరరెడ్డి తండ్రి తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిపై అప్పట్లోనే ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదు. మరోమారు జిల్లా ఎస్పీకి మహేశ్వరరెడ్డి తండ్రి మల్లిరెడ్డి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసును రీఓపెన్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని ఆయనతో పాటు జైపాల్ రెడ్డి అనే యువకుడిని అరెస్టు చేశారు. మహేశ్వరరెడ్డి ఆత్మహత్య చేసుకునేలా బెదిరించి ప్రేరేపించారనే నేపథ్యంలో ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 2019 నుంచి ఓ భూమి విషయంలో ఇరువురికి వివాదాలు ఉన్నట్లు పోలీసులు విచారణలో తెలిపారు. ఈ నేపథ్యంలోనే తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి మహేశ్వరరెడ్డిని బెదిరించినట్లు వీడియోలు, ఆడియోలు ఆధారంగా మహేశ్వరరెడ్డి తండ్రి మల్లిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియోలు, విచారణ ఆధారంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి, అతనితో పాటు జైపాల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టు ముందు హాజరుపర్చారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కోర్టు వద్దకు చేరుకొని ఆందోళన చేసే ప్రయత్నం చేశారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. అయినప్పటికీ జిల్లా న్యాయస్థానం జూన్ 8 వరకు 14 రోజుల పాటు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డికి, జైపాల్ రెడ్డికి రిమాండ్ విధించింది. రాప్తాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డిని ఈరోజు క్రైమ్ నంబర్ అంటే రూరల్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసులో రిమాండ్ చేశారు. రిమాండ్ 8/6/2026 వరకు రిమాండ్ చేశారు, 14 రోజులు. అయితే ఈ కేసులో మేము రిమాండ్ రిజెక్ట్ చేయమని ఆర్గ్యుమెంట్ చేశాము. దాంట్లో ఎఫ్ఐఆర్లో కానీ దానికి సంబంధించిన ఎవిడెన్స్ కానీ రిమాండ్ చేసేటప్పుడు అవన్నీ ఏమి కూడా వాళ్ళు ఇవ్వలేదు. మేము ఆర్గ్యూ చేసేటప్పుడల్లా తెచ్చి కోర్టుకి సబ్మిట్ చేస్తున్నారు. అవన్నీ కూడా లూఫాల్స్ అన్నీ చెప్పినాము. అయినా కూడా గౌరవ న్యాయస్థానం రిమాండ్ ఇచ్చింది. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. మేము ఖచ్చితంగా దీని మీద పోరాడతాము. ఎందుకంటే ఇది కేసు కూటమి ప్రభుత్వము ఇంతకు ముందు నుంచి చూస్తూనే ఉన్నాము. ప్రతి ఒక్కరి మీద మన వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెడుతూనే ఉన్నారు. హైకోర్టు మొటికాయలు వేసినా పెడుతూనే ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు వాళ్ళు తెలుగుదేశం నాయకులు చాలామంది హనీ ట్రాప్ కేసులో ఉండడం వల్ల దాన్ని మాఫీ చేయడానికి ఇంకొక రకంగా డైవర్ట్ చేయడానికి ఈ కేసు ఈయన మీద మోపడం జరిగింది. ప్రకాష్ రెడ్డి దాన్ని బాగా ఖండిస్తూ ప్రెస్ మీట్లు పెట్టి చేయడం వల్ల ఈయన మీద ఈరోజు ఈ కేసుని వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళని ప్రెజర్ చేసి ఈరోజు అతని ద్వారా 1.5 సంవత్సరం తర్వాత కేసు పెట్టించినారు. అంతకుముందే ఆ కేసు క్లోజ్ చేసినారు. దాన్ని మళ్ళీ రూరల్ పోలీస్ స్టేషన్కి మరి ట్రాన్స్ఫర్ చేయించుకొని దాని మీద మళ్ళీ కొత్త ఎఫ్ఐఆర్ కట్టి ఇప్పుడు ఆ స్టేట్మెంట్లు అంతకుముందు 8 మందిని విచారించిన స్టేట్మెంట్లు ఏమైనాయి, ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఎవిడెన్స్ క్రియేట్ చేసి ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసు తప్ప ఇది ఏంది లేదని చెప్తున్నాను. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.